హాయ్ ఎవ్రీవన్. కలబందను ఉపయోగించే ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. ముఖంపై మెరుపు కోసం తరచుగా కలబందను ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక పరిమాణంలో కలబందను ఉపయోగిస్తే అది హానికరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కలబంద ఆకులలో రబ్బరు పాలు ఉంటుంది. ఇది అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల అలర్జీ ప్రతిచర్య ప్రమాదాన్ని పెంచుతుంది. కలబంద చర్మానికి మేలు చేసినప్పటికీ మీరు దాని కొమ్మ నుండి నేరుగా జెల్లను తీసి అప్లై చేయవద్దు. నేరుగా అప్లై చేసే చర్మంపై అలర్జీ, కళ్ళు ఎర్రబడడం, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. గర్భిణీలు కలబందను నోటికి తగలకోకుండా చూసుకోవాలి. అలోవెరా జ్యూస్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. హాయ్ ఎవ్రీవన్. కలబందను ఉపయోగించే ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. ముఖంపై మెరుపు కోసం తరచుగా కలబందను ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక పరిమాణంలో కలబందను ఉపయోగిస్తే అది హానికరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కలబంద ఆకులలో రబ్బరు పాలు ఉంటుంది. ఇది అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల అలర్జీ ప్రతిచర్య ప్రమాదాన్ని పెంచుతుంది. కలబంద చర్మానికి మేలు చేసినప్పటికీ మీరు దాని కొమ్మ నుండి నేరుగా జెల్లను తీసి అప్లై చేయవద్దు. నేరుగా అప్లై చేసే చర్మంపై అలర్జీ, కళ్ళు ఎర్రబడడం, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. గర్భిణీలు కలబందను నోటికి తగలకోకుండా చూసుకోవాలి. అలోవెరా జ్యూస్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.